హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మినీ రాజరామకృష్ణ అండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే బిట్స్ వచ్చేసి 9th అండ్ 10th క్లాస్ అండి. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో ఏ రక్త కణాలు సూక్ష్మ కేశనాళికల గోడల గుండా చొచ్చుకొని పోగలవు? ఆప్షన్ ఏ రక్తఫలకికలు, ఆప్షన్ బి అప్పుడే ఏర్పడిన ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ సి న్యూట్రోఫిల్స్, ఆప్షన్ డి మోనోసైట్స్, ఆర్బిసి. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ న్యూట్రోఫిల్స్. ఇవి చాలా చిన్న సైజు రక్త కణాలు అన్నట్టు అండి. ఏ న్యూట్రోఫిల్స్ దేంట్లో భాగం అంటే మనకు డబ్ల్యూబీసీలో భాగం అన్నట్టు. మనకు రక్త ఫలికలు వచ్చేసి రక్తము గడ్డ కట్టడంలో యూజ్ అవుతుంది అన్నట్టు. బయట ఏమంటారు, ఏదైనా గాయమైనప్పుడు రక్తం ఎక్కువగా బయటకు రాకుండా ఈ రక్త ఫలికలు మనకు యూజ్ అవుతాయి అన్నట్టు. ఓకే, మోనోసైట్స్ ఏం చేస్తాయి అంటే మనకు బాడీలో ఏర్పడిన ఏమంటారు వేస్ట్ మెటీరియల్స్ని, అంటే ఏదైనా బ్యాక్టీరియా వచ్చినప్పుడు మనకు వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి వాటిని చంపేస్తాయి అన్నట్టు. బ్యాక్టీరియాని కానీ ఇతర పదార్థాలను కానీ, అంటే ఫారిన్ బాడీస్ని చంపేస్తాయి. అలాంటి వాటిని ఈ మోనోసైట్స్ వచ్చేసి వాటిని స్కావెంజర్స్ లాగా మింగేస్తాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అజోస్పైరిల్లం గురించి కింది వాక్యాలు పరిశీలించండి. ఇది నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా, ఇది ఫాస్ఫరస్ను కరిగించే బ్యాక్టీరియా, ఇది ఫాస్ఫరస్ను ప్రేరేపించే బ్యాక్టీరియా, నత్రజని స్థాపించే శిలీంధ్రం. ఆప్షన్ ఏ బి మాత్రమే ఒప్పు, ఏసీలు ఒప్పు, ఆప్షన్ ఏ మాత్రమే ఒప్పు, ఆప్షన్ డి మాత్రమే ఒప్పు. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ మాత్రమే ఒప్పు. అంటే ఏందండి, అజోస్పైరిల్లం అనేది నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా అన్నట్టు. ఇంకా నత్రజని ఏదండి, అనబినా కానీ, నాస్టాక్ కానీ, రైజోబియం కానీ, ఇవన్నీ మనకు నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియాలు అన్నట్టు. ఫాస్ఫరస్ను కరిగించే బ్యాక్టీరియా ఏదండి, సూడోమోనస్ కానీ, బ్యాసిల్లస్ కానీ ఫాస్ఫరస్ని కరిగించే బ్యాక్టీరియాలు అన్నట్టు. ఫాస్ఫరస్ను ప్రేరేపించే బ్యాక్టీరియా ఏదండి, మైకోరైజా ఏమో ఫాస్ఫరస్ని ప్రేరేపించే శిలీంధ్రం అన్నట్టు. మైకోరైజా ఫాస్ఫరస్ని ప్రేరేపించే శిలీంధ్రం, బ్యాక్టీరియా లేదు. ఇంకా ఈ నత్రజని స్థాపించే శిలీంధ్రం అయితే అసలే లేదన్నట్టు మనకు. ఓకే, వీటిలో ఏది కరెక్ట్ అంటే నత్రజని స్థాపించే బ్యాక్టీరియా ఏదంటే అజోస్పైరిల్లం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దారులో పోషక కణజాలంలో ఉండినవి. ఆప్షన్ ఏ తంతువులు, ఆప్షన్ బి మృదు కణజాలం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి సహకణాలు. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ఆప్షన్ సి ఏ అండ్ బి. అంటే మనకు దారువు పోషక కణజాలంలో సమానంగా ఉంటున్నవి ఏవండి, తంతువులు, మృదు కణజాలం. ఇండిపెండెన్స్గా అయితేనేమో దారు కణాలు, దారు నాళాలు, దారు తంతువులు, దారు మృదు కణజాలం. పోషక కణజాలం ఏమో చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, తంతువులు, మృదు కణజాలం ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఇవి రెండు మనకు ఏమిట్లో యూజ్ అవుతాయండి, ప్రసరణ కణజాలంగా యూజ్ అవుతుంది అన్నట్టు. వీటిలో మనకు మొక్కల్లో అన్నట్టు వాటర్ని కానీ, ఖనిజ లవణాలను కానీ, ఆహార పదార్థాలను కానీ మనకు ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక్కడ రోడ్డు నుంచి చిట్ట చివరి ఆకు వరకు మనకు ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో బహిర్గత లక్షణాంశాల జత. ఆప్షన్ ఏ శిఖరస్థ పుష్పం, పసుపు రంగు కాయ, ఆకుపచ్చ రంగు కాయ, గ్రీవస్థ పుష్పం, పసుపు రంగు విత్తనం, పసుపు రంగు కాయ, శిఖరస్థ పుష్పం, ఆకుపచ్చ రంగు కాయ. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆకుపచ్చ రంగు కాయ, గ్రీవస్థ పుష్పం.
అంటే మనకు పుష్పాలలో గ్రీవస్థం ఉంటే కరెక్ట్, కాయలలో అయితేనేమో ఆకుపచ్చ రంగు కాయ, విత్తనాలు అయితేనేమో పసుపు రంగు విత్తనం మనకు ఏమంటారు బహిర్గత లక్షణము, మళ్ళీ పసుపు రంగు కాయ కాదు అన్నట్టు. పుష్పాలలోనేమో ఆకు గ్రీవస్థ పుష్పం అన్నట్టు. ఓకే, ఇవి మనకు ఎక్కడ వస్తాయండి, మెండల్ లక్షణాలలో వస్తాయన్నట్టు. సజ్జలను తడి అద్దుడు కాగితంపై పెంచే కృత్యం దేనికోసం నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ మొక్కల్లో గురుత్వానువర్ధనం, వేరుపీడనం, యోగ్యతమముల సార్థక జీవనం, మూలకేశాల పరిశీలన. దేనికోసం అంటే ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ మూలకేశాల పరిశీలన. సజ్జలను, ఆవాలను తడి అద్దుడు కాగితం పైన పెంచి మనం వేటిని పరిశీలిస్తామండి, మూలకేశాలను పరిశీలిస్తామన్నాడు. అంటే అవి ఏ విధంగా వాటర్ని అబ్జర్వ్ చేస్తున్నాయని చెప్పేసి ఈ మూలకేశాలు తీసుకొని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తామన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చిన్న ప్రేగు సగభాగం జీర్ణశం పూర్తిగా ఖాళీ కావడానికి పట్టే సమయాలు వరుసగా. ఆప్షన్ ఏ 30 నుండి 40 గంటలు, 2 నుండి 3 గంటలు, 2.5 గంటలు, 4 నుండి 5 గంటలు, 4 నుండి 5 గంటలు, 3 గంటలు, 15 నుండి 20 గంటలు, 2.5 గంటలు. ఏ ఆప్షన్ రైట్ అండి, చూడండి ఒకసారి. ద రైట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, 2.5 గంటలు, 4 నుంచి 5 గంటలు. అంటే మనకు చిన్న ప్రేగు ఖాళీ కావడానికి, సగభాగం ఖాళీ కావడానికి ఎంత టైం అండి, 2.5 గంటలు అన్నట్టు. జీర్ణశం పూర్తిగా ఖాళీ కావడానికి ఎంత టైం అండి, 4 నుంచి 5 గంటలు. అదే జీర్ణశం సగం ఖాళీ కావడానికి 2.5 నుంచి 3 గంటలు అన్నట్టు. అదే చిన్న ప్రేగు కూడా మొత్తం ఖాళీ కావడానికి మనకు 30 నుంచి 40 గంటల టైం అనేది పడుతుంది చిన్న ప్రేగు ఖాళీ కావాలంటే. సో అందుకే అందరూ పీచు గల పదార్థాలను తీసుకుంటే మనకు డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మిద్దె శరీర కుహరం కలిగిన జీవుల యొక్క శరీరాకృతి. ఆప్షన్ ఏ బల్లపరుపు, ఆప్షన్ బి పంచవలయ సౌష్ఠవం, ఆప్షన్ సి స్తూపాకారం, ఆప్షన్ డి రేఖీయ సౌష్ఠవం. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి స్తూపాకారం. అంటే మనకు మిద్దె శరీర కుహరం గల జీవులు ఏమిట్లో ఉంటాయండి, నిడేరియాలో ఉంటాయి అన్నట్టు. దాని యొక్క ఆకారం ఎలా ఉంటుంది, ఆ జీవుల యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే స్తూపాకారంలో ఉంటుంది. బల్లపరుపు జీవులు మనకి ఎక్కడ ఉంటాయంటే ప్లాటిహెల్మింథస్ జీవులలో ఉంటాయి అన్నట్టు. పంచవలయ సౌష్ఠము ఎక్కడ ఉంటుందంటే ఇకైనోడార్మైటా జీవుల్లో ఉంటుంది అన్నట్టు మనకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నీలితిమింగలం యొక్క ఏనుగు హృదయ స్పందనాల మధ్య తేడా ఎంత? ఆప్షన్ ఏ 46, ఆప్షన్ బి 64, ఆప్షన్ సి 93, ఆప్షన్ డి 39. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి 39. మనకు నీలి తిమింగలంలో యాక్చువల్గా ఎంత ఉంటుందండి, 7 ఉంటుంది. ఏనుగు ఒక హృదయ స్పందనాల సంఖ్య ఎంత అండి, 46 ఉంటుంది. ఆ రెండింటిని వాటి యొక్క తేడాను చూస్తే మనకి ఎంత ఉంటుందంటే 39 ఉంటుంది అన్నట్టు. అంటే మనకు ఇక్కడ ఏం తెలుస్తుందంటే వాటి యొక్క బాడీ వెయిట్ అనేది ఎంత ఎక్కువ అయితే వాటి యొక్క హృదయ స్పందనాల సంఖ్య అనేది మనకు అంత తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది అన్నట్టు బాడీ వెయిట్కి హృదయ స్పందనాల రేటుకు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మనకి ఇక్కడ ఆప్షన్ డి 39 అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. కర్ణబేరుపై కలిగిన ప్రకంపనలను పెంచడంలో ముఖ్య పాత్ర వహించినది. ఆప్షన్ ఏ మధ్య చెవి, ఆప్షన్ బి అంతర చెవి, ఆప్షన్ సి స్కాల టింఫానీ, ఆప్షన్ డి శ్రవణ కుహరం. ఏది రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి.
ద రైట్ ఆన్సర్ ఇస్ మధ్య చెవి. అంటే కర్ణబేరు పైన ప్రకంపనాలను పెంచడంలో ఏది ముఖ్య పాత్ర అంటే మధ్య చెవి అన్నట్టు. మనకు అంతర్చెవి దేంట్లో యూజ్ అవుతుందండి? వినడంలో ప్రముఖ పాత్ర వహించేదేమో అంతరచెవి. స్కాలర్ టింఫనీ అనేది మనకు అంతరచెవిలోనే ఒక భాగమే స్కాలర్ టింఫనీ. శ్రవణ కుహరం అనేది ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనకు ఈ వినే ఏమంటారు వాయిస్ అనేది లోపలికి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, బయట నుంచి లోపలికి. నెక్స్ట్ క్వశ్చన్, సహానుభూత పరనాడి వ్యవస్థ గురించి తప్పుగా ఉన్న వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ, క్లోమగ్రంథి క్రియావేగాన్ని పెంచును, జీర్ణగ్రంథుల స్రావాలను పెంచును, మూత్రాశయం సంకోచించడం, రక్తపీడనాన్ని తగ్గించడం. ఆప్షన్ ఏ 1 మరియు 2, ఆప్షన్ బి 3, 4, ఆప్షన్ సి 1, 4, ఆప్షన్ డి పైవన్నీ. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే మనకు సహానుభూత పరనాడి వ్యవస్థ ఏం చేస్తుందండి? క్లోమగ్రంథి క్రియావేగాన్ని పెంచుతుంది, జీర్ణగ్రంథుల స్రావాలను పెంచుతుంది, మూత్రాశయాన్ని సంకోచిస్తుంది, రక్తపీడనాన్ని తగ్గిస్తుంది అన్నట్టు. వీటికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లో మనకు సహానుభూత నాడి వ్యవస్థ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బంబర్డియల్ పురుగు నుండి దుర్వాసన రావడానికి కారణం. ఆప్షన్ ఏ, హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒకదానితో ఒకటి చర్య జరుగును, హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రత్యేక ఎంజైమ్తో కలిసి వేడెక్కును, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రాక్సీ ఈథేన్ ఒకదానితో ఒకటి చర్య జరుగును, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రాక్సీ ఈథేన్ ప్రత్యేక ఎంజైమ్తో కలిసి వేడెక్కును. ఏ ఆప్షన్ రైట్ అండి ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్రత్యేక ఎంజైమ్తో కలిసి వేడెక్కును. మనకు బంబర్డియల్ బీటిల్ అనేది ఒకటి. ఈ పురుగులో ఏం జరుగుతుందంటే దానికి ఎప్పుడైతే ఆపద ఉంటుందని అనుకుంటుందో దాని లోపలే ఈ 2 రకాల ఎంజైమ్స్ అనేవి, 2 రకాల కెమికల్స్ అనేటివి ఉంటాయి. అది హైడ్రోక్వినోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఆపద ఉంది అనుకున్నప్పుడు ఇవి ప్రత్యేక ఎంజైమ్తో కలిసి వేడెక్కుతాయి. ఇంకోటి, అత్యధిక దుర్వాసన వెదజల్లే జంతువు ఏదంటే మనకు టస్మేనియన్ డెవిల్ అండి. అది కూడా అంతే, సేమ్ దుర్వాసనను వెదజల్లుతుంది తనకు ఆపద ఉందని భావించినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మిశ్రమ ఎరువులలో నత్రజని, భాస్వరం ఏ రూపంలో ఉండును. ఆప్షన్ యు, అమోనియం నైట్రేట్, పొటాషియం పెంటాక్సైడ్, నైట్రోజన్ పెంటాక్సైడ్, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ పెంటాక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, అమోనియం నైట్రేట్, పొటాషియం ఆక్సైడ్. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, అమోనియం నైట్రేట్, పొటాషియం పెంటాక్సైడ్. అంటే మనకు నత్రజని, భాస్వరం ఏ రూపంలో లభిస్తుందండి? అమోనియం నైట్రేట్ రూపంలో, పొటాషియం పెంటాక్సైడ్ రూపంలో మనకు లభిస్తుంది అన్నట్టు. ఓకే, యాక్చువల్గా భాస్వరం ఏ రూపంలో అంటే P2O5 అని ఉంటుందండి మనకు బుక్కుల్లో. అంటే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఉండాలి, కానీ అక్కడ పొటాషియం పెంటాక్సైడ్ ఉంటుంది. అది జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్. అది స్పెల్లింగ్ మిస్టేక్ అయినా మనకు అదే కరెక్ట్, ఎందుకంటే అకాడమీలో ఏది ఉంటే అది రైట్ అన్నట్టు మనకు. ఓకే, కాకపోతే దాన్ని ఏమనాలి? ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్, నాడీ కణంలోని ఒక తంత్రికాక్షాన్ని మరొక నాడీ కణం యొక్క తంత్రికాక్షం నుండి వేరు చేయు భాగం. ఆప్షన్ ఏ, నాడీ కణ సంధి, ఆప్షన్ బి మైలిన్ తొడుగు, ఆప్షన్ సి రణ్వీర్ కణపు, ఆప్షన్ డి డెండ్రైట్స్. ఏదండి రైట్ ఆన్సర్ ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ మైలిన్ తొడుగు. అంటే నాడీ కణంలోనే ఒక తంత్రికాక్షాన్ని మరొక నాడీ కణం యొక్క తంత్రికాక్షం దేంతో వేరు చేయబడుతుందండి? మైలిన్ తొడుగుతోన మనకు వేరు చేయబడుతుంది. ఇది వేటితో తయారవుతుందంటే
కొవ్వు పదార్థాలతో తయారయ్యి మనకు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. కానీ ఎక్కువ మట్టుకు నాడి కణాలు ఎలా ఉంటాయంటే మైలిన్ రహిత నాడి కణాలే ఉంటాయి అన్నట్టు మనకు చాలా వాటిగా. ఇంకా డెండ్రైట్స్ ఏం చేస్తాయండి, డెండ్రైట్స్ మనకు కణదేహం నుండి బయటకు పొడుచుకొని వచ్చిన ప్రొజెక్షన్స్ అన్నట్టు ఈ డెండ్రైట్స్. వీటి సహాయంతోనే మనకు ఒక నాడి కణం నుంచి మరొక నాడి కణానికి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ట్రాన్స్ఫర్ అయ్యే ప్లేస్ని ఏమంటారంటే నాడి కణ సంధి అని అంటారు అన్నట్టు. ఓకే, రణ్వీర్ కణుపులు అనేది మనకు మైలిన్ తొడుగులో అక్కడక్కడ ఖాళీ ప్లేస్లు అనేది ఉంటాయి, వాటిని మనం రణ్వీర్ కణుపులు అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంటిని గురించిన జాగ్రత్తలు ఒప్పుగా ఉన్న ప్రవచనం ఏది? ఆప్షన్ ఏ, కంటిని రోజుకు 10 సార్లు మంచినీటితో కడుగుతాను. కంటికి పుస్తకానికి మధ్య దూరం 25 ఇంచులు. కంటిలో దుమ్ము పడితే రింగుతో తీస్తాను. 1, 2 సరైనవి. ఏ ఆప్షన్ రైట్ అండి? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, కంటిలో దుమ్ము పడితే రింగుతో తీస్తాను. ఇక్కడ మనము 10 సార్లు అని ఇచ్చినాం కదండి, ఇది యాక్చువల్గా రైట్ కాదు, ఇది రాంగ్. ఎందుకంటే ఇది మనకు 2-3 సార్లే కడగాలన్నట్టు మంచినీటితో. ఇంకోటి, కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలండి? 25 సెంటీమీటర్స్. కానీ ఇక్కడ ఇంచులు ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఏదైనా దుమ్ము పడితే మనం దేంతో తీయాలండి? రింగుతో తీస్తాం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రియా దేశానికి చెందిన కొనార్డ్ లారెంజ్ జంతువుల ప్రవర్తన అధ్యయనం చేసేందుకు ఏ సంవత్సరంలో ఏ రంగాలలో నోబెల్ బహుమతి వచ్చింది? ఆప్షన్ ఏ, 1973 ఔషధ శాస్త్రం, 1983 శరీరధర్మ శాస్త్రం, 1970 జంతు ప్రవర్తన శాస్త్రం, 1980 జంతు ప్రవర్తన శాస్త్రం. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి. ద రైట్ ఆన్సర్ ఇస్ 1973 ఔషధ శాస్త్రం. ఇంకా ఈయన ఎవరిపైన ప్రయోగం చేసిండంటే మనకు తెల్లబాతుల పైన ప్రయోగం చేసిండు. ఏ విధంగా అంటే అది గుడ్డు నుంచి బయటికి వచ్చేటప్పుడు అది తన కళ్ళ ముందు ఏదైతే కదులుతున్న వస్తువు కనిపిస్తే అదే తన తల్లిగా భావించేది. ఎగ్జాంపుల్గా అవి ఎట్లా అంటే కదులుతున్న బంతులను కానీ కట్బోర్డ్స్ని కానీ మానవులను కానీ వీటన్నిటిని తన తల్లిగా భావించి తన వెనుకనే తిరుగుతూ ఆహారాన్ని సేకరిస్తూ రక్షణ పొందేటం అన్నట్టు. వీటిపైన మన కొనార్డ్ లారెంజ్ అనే శాస్త్రవేత్త ప్రయోగం చేసి మనకు 1973లో ఔషధ శాస్త్రం మరియు శరీరధర్మ శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిండు. మళ్ళీ ఈయనతో పాటు ఇంకో 2 వ్యక్తులు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే కార్ల్ వాన్ ఫ్రిష్ మరియు నికోలస్ టింబర్జన్ అనే 2 వ్యక్తులతో కలిపి కూడా ఈయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణాశయం గురించి తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి. జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ చలనాలు ఆహారాన్ని ముందుకు నెట్టును. జీర్ణాశయంలో పెరిస్టాల్టిక్ కండరాల కదలికలు అధికంగా ఉండడం వలన ఆహారం నూరబడును. జీర్ణాశయం ఆహారాన్ని ఆంత్రమూలంలోనికే కాకుండా మరింత మెత్తగా నూరుటకు వెనుకకు కూడా పంపును. 2, 3 తప్పు. ఏదండి రైట్ ఆన్సర్? ఒకసారి చూడండి.